ఆహ్, ఆక్రమిత కాశ్మీర్‌లో ఉన్నటువంటి నదులలో లష్కర్ ఈ తోయిబా ట్రైనింగ్ ఇస్తున్న విజువల్స్ అదే రిలీజ్ చేసింది. వాళ్ళ కమాండర్ రానా మహమ్మద్ అష్ఫాక్ అధికారికంగా రిలీజ్ చేశాడు. అంటే భవిష్యత్తులో వంతెనలు పేల్చేస్తాం మీ దేశంలో అని చెప్పారు గదా! దానికోసం అనమాట. సరే వాడన్నది నిజం. లష్కరే తోయిబాను తక్కువగా అంచనా వేయడానికి లేదు. ఒక వంతెన అన్నటువంటిది ఎంత బాంబులతో కూలుస్తారు? పైనుంచి మిస్సైల్ ఎయొచ్చు. రాకెట్ లాంచర్ ఎయొచ్చు. అది యుద్ధంలో. ఆ టైంలో అక్కడ నిల్వ ఉన్న నీళ్లు ఊర్ల మీద పడి నాశనం అవ్వాలి. కానీ వంతెనలంత వీక్‌గా ఉండవు. ఎంత పెద్ద బాంబులేసినా సరే రిజర్వాయర్ కెపాసిటీ దగ్గర జాగ్రత్తలుంటాయి. కొంత నష్టం జరిగితే అవుతది. కానీ ఒక టెర్రరిస్ట్ ఈదుకుంటొచ్చి అందులో ఏం జేస్తాడు? నీళ్ళ దగ్గర ఏ బాంబ్ పెట్టి ఎంతవరకు పేల్చగలుగుతాడు? నీళ్ళలో తడుచుకుంటూ వచ్చిన తర్వాత ఏమవుతదంటే ఆర్‌డీఎక్స్‌లు పెట్టి పేల్చడం. అది ఇప్పుడు వాళ్ళు చెప్తున్నటువంటిది. అంటే పెను ఉత్పాతం సృష్టిస్తామని చెప్తున్నారు. ఇలాంటిది చేయగలిగేటటువంటి శక్తి సామర్థ్యాలు ఆళ్ళకున్నాయన్నది తెలుసు కాబట్టి, అదే భారత ప్రభుత్వం ప్రపంచం దృష్టికి తీసుకెళ్తోంది. సేమ్ టైమ్ ఇక ఎక్కువ మంది గుర్తు తెలియని వ్యక్తులు, ఎక్కువ మంది దురంధరులు అవసరమవుతారు.